అబ్బాయి అబ్బాయి చూస్తున్న మనిషి ఎవరు? ఎవరిని వెతుకుతున్నాడు? ఎవరు పొరుగురదల్లా ఉన్నాడు. ద్వారకాలో గర్భదరిద్రుడైన ఉండడానికి అసలు కదా. ఎవరో గమనంగా కనిపిస్తున్నాడు. నమస్కారం బ్రాహ్మణోత్తమ. బ్రాహ్మణోత్తమ, తమరి పొరుగురానికి ఎవరి గృహానికి వెళ్ళాలి? తమరు చెప్పండి, మేము తీసుకెళ్తాం. మరి నేను ఇప్పుడు కృష్ణుని గృహానికి వెళ్ళాలి. నన్ను అక్కడికి తీసుకువెళ్తే మీరు మరవలేను. కృష్ణుని గృహానికా? కృష్ణుని గృహానికే. బండి తోలుకుంటూ ఉంటాడే అతనే కదూ? కాదు కాదు, నేను ద్వారకాధీశుడి గురించి ప్రస్తావించుతున్నాను. ద్వారకాధీశుడా? ద్వారకాధీశుడే. ద్వారకాధీశున్నా? ద్వారకాధీశుడే. ద్వారకాధీశుడు తమకు ఏమవుతారో? ద్వారకాధీశుడు నాకు పరమ మిత్రుడు అవుతారు. శ్రీకృష్ణుల వారు తమకి పరమ మిత్రులా? వారు రాజాదిరాజులయ్య అంతఃపురంలో ఉంటారు. నేరుగా వెళ్ళి కుడివైపు వెళ్ళండి. అక్కడి నుండే రాజప్రాకారం ప్రారంభమవుతుంది. సంతోషం. నేను కాస్త మంచి తీర్థం సేవించి వెళతాను. వెళ్ళండి. ద్వారకాధీశుడు తమని మిత్రుడు అంటున్నాడు. పిచ్చివాడిలా ఉన్నాడు. అయితే అతనికి దారి ఎందుకు చూపించావు? మంచి కానుకలు. గృహానికి ఎట్లా వెళ్ళాలి? కాదు కాదు, నేను ద్వారకాధీశుని గురించి ప్రస్తావించుతున్నాను. నేను ఇప్పుడు వారినే కలవాలి. మహానుభావ, ద్వారకాధీశులు తమకి ఏమవుతారో? ద్వారకాధీశులు నాకు పరమ మిత్రులు అవుతారు. వారు రాజాదిరాజులయ్య. వారు అంతఃపురంలో ఉంటారు. ద్వారకాకు ఎట్లా వెళ్ళాలి? ఇలా చిన్నగా వెళ్ళు. చిన్నగా వెళ్ళి కుడి వైపు తిరుగు. సంతోషం. మిత్రుడు పిచ్చివాడిలా ఉన్నాడు. ద్వారకాధీశుల మందిరం ఇదేనా? ద్వారకాధీశుని మందిరం ఇదేనా? అవును మహోత్తమా, ఇదే వారి మందిరం. ఈ పరిస్థితి చూస్తుంటే మీరు ఇక్కడికి న్యాయం కోసం వచ్చినట్టున్నారు. మీ మీద ఏదైనా అత్యాచారం చేశారా? నా మీద ఏ అత్యాచారం చేయలేదు. నేను ఏ న్యాయం కోసం రాలేదు. ఎందుకు వచ్చారు? దక్షిణాల కోసం వచ్చారా? నేను ఏ దక్షిణాల కోసం రాలేదు. ఎందుకు వచ్చారు? శ్రీకృష్ణుని దర్శనం కోసం వచ్చాను. ఇంతకీ శ్రీకృష్ణుల వారు తమకి ఏమవుతారో? తమరు నాకు పరమమిత్రులు. అంతేకాదు మేమిద్దరం బాల్య స్నేహితులం. ఆగండి ఆగండి. ఎవరి ఇతను
అవును. ఇది నిజం ప్రభు, నేను చెప్పే సత్యం. మరి నామధ్యేయం సుధామా, ద్వారపాలక ద్వారకాధీశులకు వీరి గురించి వివరించు. వారు ఆశ్రయిస్తే అతిథి మర్యాదలతో సత్కరించి లోనికి తీసుకెళ్ళండి. అలాగే ప్రభు. ద్వారకాధీశులకు జయము జయము. స్వామి, మీరు అనుమతిస్తే మీకు ఒక విషయం చెప్తాను. సందేశం. స్వామి, నా దర్శనానికై స్వామి ద్వారం దగ్గర తమ దర్శనానికై స్వామి ద్వారం దగ్గర తమ దర్శనానికై ఒక బ్రాహ్మణోత్తముడు వేచి ఉన్నాడు. ద్వారం చేత ఒక బ్రాహ్మణుడు దర్శనానికి వేచి ఉన్నాడా? అదేమి ప్రభు? దర్శనానికి ఋషులు బ్రాహ్మణులు అవసరం లేదు. క్షమించండి ప్రభు, విషయం అది కాదు. మరేమిటి? అతను ఒక మామూలు మానవులాగా ప్రవర్తించడం లేదు. అతని తలపైన తలపాగా లేదు, కాళ్ళకి అతని కాళ్ళకి చెప్పులు లేవు. అతను పిచ్చివాళ్ళ ఉన్నాడు ప్రభు. పిచ్చివాడా? నీకెలా తెలుసు? అతని మాటలు అలాగే ఉన్నాయి ప్రభు. ఎలాగున్నాయి? అతడు మీ పరమ స్నేహితుడని చెబుతున్నాడు ప్రభు. పరమ స్నేహితుడా? అతను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? నామధేయం ఏమిటి? బాల్యమిత్రుడను శ్రీకృష్ణుల వారి స్నేహితుడను సుధాముడనే బాల్యమిత్రుడను శ్రీకృష్ణ ద్వారానికై వేచి ఉండే. మా పరమ మిత్రుడు వచ్చాడా? ఎక్కడ ఉన్నాడు? అతడు ద్వారం దగ్గర ఉన్నాడు ప్రభు. ద్వారం దగ్గర మీరు రావడానికి ఆలస్యమైంది. ఆలస్యమని మాట మేము అనవలసింది. మీరు కాదు మిత్రమా? ఇన్ని సంవత్సరాలకు నేను గుర్తొచ్చానా సుధామా? నేను మిమ్మల్ని ఎప్పుడో కలవాలి. కాకపోతే పరిస్థితుల వల్ల రాలేను. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకంతా అర్థమైంది. పద వెళ్దాం. నా కోసం ఏమి తెచ్చావు? ఈ పేదవాళ్ళ దగ్గర ఏముంటాయి? ఈ పేదవాళ్ళ దగ్గర ఏముంటాయి? నాకేం తెలుసు, ఏమో తెచ్చావు. ఏమీ తెలియదు. ఏమి తెలియదు మిత్రమా. ఏమీ తెలియదు మిత్రమా. నా వదిలే గారు ఏదో ఒకటి పంపించి పంపించి ఉంటుంది. నువ్వే వెతకాలిగా.
వస్తాను. రైట్ అటుకులు కొన్ని తీసుకుంటాడు చేయండి పక్క తరగతి. మీరు రెండో బుక్క తీసుకోగానే మీరు తీసుకొచ్చుకోవాలి. ఇంకో బుక్క తీసుకొని పోతుంటాడు, మీరు తీసేసుకోండి. వద్దు అంతే. రైట్ సార్ మెసేజ్. So this is a message of friendship between poor and rich. This is nothing but there is Kuchela of Sri Krishna, Kuchela Maitri. Thank you.